ఏదైనా మేడం డిపెండ్స్ ఆన్ మన మూడ్ని బట్టి ఆ మెసేజ్ని మనం రిసీవ్ చేసుకున్నా కానీ రియల్ లైఫ్ మనం ఎవ్రీథింగ్ యూనిట్ సీ ఇన్ రియల్ లైఫ్. మీరు ఒక 10 years బ్యాక్ రియల్గా జరిగిండేది నాకు ఒక అమ్మాయి ఫేస్బుక్ మెసెంజర్లో ఐ లవ్ యూ అని చెప్పింది. నాకు అప్పుడే నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాను అన్నట్టు. సో నేనేం చెప్పినానంటే ఐఎమ్ బేసికల్గా మనం ఇంత ప్రొఫెషనల్గా ఉన్నాయని ఎవ్రీడి హ్యాస్ దేర్ ఓన్ నాటినెస్. నేనేం చెప్పినా అంటే ఐఎమ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వాట్ యూ వాంట్ అన్నాను. అయిపోయింది. సారీ అంకుల్ అనేది కాంటీ లవ్ పోలీస్ అంటే బ్లాక్ చేసింది అన్నట్టు. సింపుల్. మనము రియల్ లైఫ్లోనే ఎవరైనా ప్రేమిస్తారో లేదో తెలియదు, ఆన్లైన్లో ఎందుకు ప్రేమిస్తారు? ఇప్పుడు మీరు నమ్మరు సార్, ఇప్పుడు ఏదైతే ఫ్రెండ్షిప్స్ అవుతున్నాయో వర్చువల్గా అవన్నీ కూడా చాలా వరకు ఇంతేగా ప్రాబ్లం అయితే ఏ ఫేస్బుక్లోనో ఆ ఫేస్బుక్ ఫోటో ఫేస్బుక్ ఐడి అదంతా నిజమే ఎలా నమ్ముతాం మనం? మీకు సింపుల్గా చెప్పాలంటే రియల్ క్రైమ్సే చెప్తాను, 2-3 చెప్తాను. తెలంగాణలో ఒక అమ్మాయి 10th క్లాస్ అమ్మాయి ముఖ్యంగా స్కూల్ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పొచ్చేది ఏంటంటే ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎవరినో ఇంటరాక్ట్ అయ్యి వాడు పిలిస్తే ఆడ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ అమ్మాయో అబ్బాయో తెలియదు పిలిస్తే ముంబై వెళ్ళింది. వెంటనే ఇంట్లో వాళ్ళు కేసు పెట్టినారు, ఇది మిస్సింగ్ కేసు పెట్టినారు. అనుకోకుండా అమ్మాయి ముంబై వెళ్ళిపోయింది. నెక్స్ట్ చెప్పండి వినండి, ఇన్వైట్ చేసిన వాడు రెడ్ లైట్ ఏరియా ఏజెంట్ అన్నట్టు. అట్లనే ఒక అమ్మాయి విజయవాడను దొరికింది ట్రేసబుల్. ఒక అమ్మాయి 2 లక్షలు ఇంట్లో వాళ్ళ నాన్నది వాడేసింది, భయం, డబ్బులు అయిపోయింది కదా భయం. సో ఎక్కడో స్క్రోలింగ్లో చూసింది, అది ఈ మధ్యన మీరు కూడా చూసింటారు మామూలుగా, కిడ్నీ 7 కోట్లకి అని చెప్పి సేమ్ ఆడ అబ్బాయి కాకపోతే ఈడ అమ్మాయి కిడ్నీ అమ్మడానికి ఢిల్లీకి వెళ్ళింది. అయ్యో 16 లక్షలు పోగొట్టింది. ఇంకా అదృష్టం ఏంటంటే కిడ్నీ అమ్మలేదు అమ్మాయి, కిడ్నీ తీసుకోలేదు అమ్మాయి. ఇక్కడ మన ఎడ్యుకేషన్లో అంటే మన విద్య తప్ప అన్నీ చెప్తున్నట్లుంది. 16 సంవత్సరాల అమ్మాయి అసలు కిడ్నీ ఇవ్వడానికి లేదు, ఓన్లీ రిలేటివ్స్కి వాళ్ళ ఆయన ఎడ్యుకేషన్ కూడా ఎడ్యుకేషన్లో చెప్పట్లేదు. మన పుస్తకాల్లో ఉన్నవి మన జీవితానికి పనికొచ్చేవాడు ఎక్కడ లేవండి, తెలియదు. అదే A+B² ఇల్లు చెప్పే A+B² జీవితంలో ఎక్కడ ఉపయోగపడదు. కంపల్సరీ సమాజంలో ఏం జరుగుతుంది, ఉప్పు కర్పూరంబు నొక్క పోలిక చూడ రుచుల జాడ వేరు, పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదావిరామ వినరవేమ అన్ని ఒకలనే కనబడతాయి కానీ ఏది నమ్మద్దు. ఫేస్బుక్ ఒకటి పిల్లల్ని పెడతో పెట్టనాయా, ట్విట్టర్లోన తిక్కవాళ్ళ నస ఎక్కువాయా, వాట్సాప్ మాయలో వయసులో ఉన్నవాళ్ళు పడిపోయా, మనసులు దగ్గర ఉన్న మనసులు దూరమాయా. అద్భుతం. ఇట్లా నేను 100 రాసినాను కవితలు. సూపర్ సార్. విద్యార్థులకు ఈ సోషల్ మీడియా మీ ఆలోచనకు, మీ గమ్యానికి, మీ కెరియర్కు ఒక చుక్కాని కావాలి కానీ మీకు చర్మాంకం కాకూడదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ మా బిల్డింగ్లో కూడా ఇట్స్ ఎ ఫ్యాక్ట్, మేబీ హ్యాపెన్ టు ఎనీబడి ఆల్సో. ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ వేరే పరిచయమైనాడు, ఆ అమ్మాయిని ఫిజికల్గా ఎక్స్ప్లాయిట్ చేసినారు, ఫోటోలు తీసుకున్నాడు, జస్ట్ షీ కమిటెడ్ సూసైడ్. సో ఇది నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ వేరియస్ ఫార్మాట్లో జరుగుతున్నాయి. ఇది ఎట్లుంటుందంటే మనకు జరిగినప్పుడే అది ప్రాబ్లం అని తెలిసి వస్తుంది అన్నట్టు. లేదు, కరోనా అనేది సమాజంలో ఉంటే మనకి ఎట్లా వచ్చిందో అనే ఎట్లుంటుందో కరోనా తాత లాంటిది సైబర్ క్రైమ్. యాక్చువల్గా మీరు నమ్ముతారు లేదు, ఐ హ్యావ్ నో ఇష్యూ టు ఇన్ఫార్మ్. నేను మా స్కూల్ గ్రూప్లో, మా కాలేజ్ గ్రూప్లో ఇవి పెడుతుంటే లాస్ట్ 10 years బ్యాక్ నన్ను పిచ్చోని చూసినట్లు చూసినారు. ఇవన్నీ మాకు తెలియదా? అనుభవంలోకి వచ్చినప్పటికీ జోక్ ఏంటంటే మా వాళ్ళే పోగొట్టుకొని డబ్బులు పోగొట్టుకొని నాకు మళ్ళీ మాధవా నువ్వే కాపాడాలన్నారు, కానీ నేనేం కాపాడలేదు, నిజం చెప్పలేదు. ఏమీ కాపాడదు ఏం లేదు, పోయినారంటే పోయినాయి అంతే. కొంతమంది ఏమనుకుంటారంటే మాకు అమ్మాయిలు లేరు అబ్బాయిలు ఉన్నారు అనుకుంటారు. అమ్మాయిలు లేదు అబ్బాయిలు లేరు, ఎవ్రీబడి కెన్ బి టార్గెటెడ్. ఎట్లా అంటే మొబైల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సైబర్ క్రైమ్కు టార్గెటబులే. కాబట్టి వీళ్ళకి ఆలోచన ఉంటే తప్పుకుంటారు, లేకపోతే లేదు. ముంబైలో ఇది నేను 16-17 టైంలో జరిగిన స్టోరీ. ముంబైలో 13 సంవత్సరాల అబ్బాయి ఫేస్బుక్ వాడుతున్నాడు. 13-14 సంవత్సరాల అబ్బాయి ఫేస్బుక్ వాడుతుంటే ఒక ఆన్లైన్లో ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్పింది. యాజ్ ఇట్ ఈస్గా యంగర్ ఏజ్, వాళ్ళకి టెండర్ ఏజ్, దే డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో యాక్సెప్టెడ్ అండ్ దే ఇంటరాక్టెడ్. మీరు స్టార్టింగ్లో చెప్పారు కదా అన్నోన్ పర్సన్స్తో ఎట్లా క్లోజ్గా అనుకుని ఇంటరాక్ట్ అయినారు. వన్ ఫైన్ డే ఆ అమ్మాయి న్యూడ్ ఫోటో పంపించింది. ఈ అబ్బాయిని అడిగింది, ఈ అబ్బాయి కూడా పంపించాడు. విషయం ఏంటంటే అవతల అమ్మాయి కాదు, అవతల వాడు హోమోసెక్సువల్ అన్నట్టు. ఈ అబ్బాయిని వేరే అకౌంట్ నుంచి చార్జ్ చేసి నెక్స్ట్ 3 months ఆ అబ్బాయిని వాడుకున్నాడు.
దిస్ హ్యాపెన్ స్టోరీ నేను చెప్పేది న్యూస్ పేపర్లో యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నాను అన్నమాట. అట్లనే మొన్న చెన్నైలో ఒక అమ్మాయి సేమ్ ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ డబ్బులు అడిగితే అమ్మాయి దగ్గర లేకుండా ఇంకో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ని అడిగింది. బీటెక్ చదివే అమ్మాయి, ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయి. వాడు ఏం చెప్పినా అంటే షేర్ బెడ్ విత్ మీ అన్నాడు. షీ డిడ్ ఇట్. ఫొటోస్ తీసుకున్నారు, అమ్మాయిని విపరీతంగా సతాయించినారు అన్నట్టు. లాట్ అవుట్ ఆఫ్ నో వే షీ హాస్ గివెన్ కంప్లైంట్. అట్లనే నెల్లూరులో ఒక అమ్మాయి బీఫార్మసీ చదువుతుంది, ఆన్లైన్లో 2 లక్షలు పోగొట్టుకుంది ఏదో జాబ్ ఫ్రాడ్లో. ఇంట్లో అది అందరి దగ్గర కెపాసిటీ ఉండదు కదా, బేరింగ్ కెపాసిటీ ఉండదు కదా. మనకు 2 లక్షలు తక్కువ కావచ్చు, బట్ పూర్ ఫ్యామిలీ 2 లక్షలు ఎక్కువ అవుతుంది. సో ఆ అమ్మాయి కమిటెడ్ సూసైడ్. సో నాకు మీరు ఊహకు కూడా అందదు అన్నట్టు. అంటే లైక్ ఎవ్రీ డే కనీసం అంటే 5 to 6 కాల్స్ అట్లా వస్తాయి. నాకు ఫోన్ చేసినప్పుడు మాత్రం నేనేం చెప్తానంటే మీరు వెంటనే 1930 కంప్లైంట్ చేయండి అని చెప్తాను ఒకటి. లేదు ఇంకా మీకు క్లారిటీ కావాలంటే ఈవినింగ్ ఫోన్ చేయండి, నేను ఫ్రీగా మాట్లాడతాను. మీ నెంబర్ వేయచ్చండి? వేయచ్చు. నిజమేనా? రైట్. కానీ ఒకసారి పోయాయా డబ్బులు తిరిగి రావని ఫిక్స్ అయిపోండి. పదే చెప్తున్నా అనుకోవద్దు. ఎందుకంటే ఎంతో కష్టపడి ₹1 మనం పక్కన పెడతాం. ఇలాంటి వాటికి పోగొట్టుకుంటే అదేమంటారంటే ఒక వస్తువు కొనుక్కున్నది కాదు, తిన్నది కాదు, మనం అనుభవించింది కూడా ఏమి ఉండదు, ఎవరికి ఏం చేసింది కాదు, ఊరికే పోగొట్టుకోవడం అవుతుంది. ఈ అవేర్నెస్ కార్యక్రమం మనందరి అవగాహన కోసం మాత్రమే. ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. సార్ ద్వారా నేను ఆన్సర్ ఇప్పిస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా. ఖచ్చితంగా నా నెంబరు చెప్పేదే. చెప్పండి సార్. 9966272121. సో యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే ఈ క్రైమ్స్ జరగకోకుండా చేయడమే ప్రధాన కర్తవ్యం మన ఇంటరాక్షన్. కానీ జరిగిన తర్వాత ఓన్లీ పోలీస్ వాళ్ళు మాత్రమే హెల్ప్ చేయగలుగుతారు. నాలాంటి వాళ్ళు ఫర్దర్ డ్యామేజ్ లేకోకుండా హెల్ప్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టీచరు ఫోన్ చేస్తే నేను ఏం చెప్పినాను, వాళ్ళు ఇంకా ఆల్రెడీ 18,000 పే చేసినావు, ఇంకా ఏం చేసినా అని చేయొద్దు. అంటే ఫన్ కోసం చెప్తాను. ఇది ఎట్లుంటుందంటే ఎప్పుడైతే మనం జోవియల్గా దాన్ని ఏమంటారు చూడి ఇంటరాక్టివ్ మోడ్లో చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. చాలా సీరియస్ చెప్పినాను, దిస్ ఈస్ ద క్రైమ్ ఈజ్ హ్యాపెనింగ్ దిస్ మచ్ ఆఫ్ స్కేల్, యూ షుడ్ నాట్ ఫాలో, యూ షుడ్ ఫాలో దిస్ అని చెప్పినాము. దే డోంట్ సీ అన్నట్టు. అంతే. ఇప్పుడు సిగరెట్ తాగొద్దు అని ఇది క్యాన్సర్ వస్తుందని చెప్తే ఎవరన్నా వింటున్నారని చెప్పండి, ఎవరు లేరు. అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మాట చెప్పారు, ఇది నేను సిగరెట్ని నేను ఎంత హామ్ చేస్తానని సిగరెట్టే చెప్పినప్పుడు మనం ఎంత మంచివాడమో మనమే చెప్పుకోవాలని. ఒక జరిగిన సంఘటనే, మా స్కూల్ సీనియర్, యాక్చువల్లీ నేను ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కొడైనల్లి చదువుకున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్. మా స్కూల్లో ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ పొజిషన్లో ఎవరన్నా ఉంటారంటే మా స్కూల్ వాళ్ళు ఉంటారు. మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సారు, ఈ తెలంగాణలో రామకృష్ణరావు సార్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక 10 మంది ఉంటారు ఐపీఎస్లో. విజయవాడ ఇప్పుడు కమిషనర్ రాజశేఖర్ బాబు సార్ ఐపీఎస్ సార్. సో ఆయన నాకు 2 years సీనియర్. అట్లనే ఫైర్ డైరెక్టర్ జనరల్ మురళి 1 year సీనియర్. సో 72 నుంచి ఇప్పటి వరకు మా స్కూల్లో ఫెయిల్యూర్ లేదన్నట్టు. అండ్ నేను ఎన్ఐటి వరంగల్ చదివాను కదా, మధ్యలో ఇంటర్మీడియట్ చదివినా కదా. ఇంటర్మీడియట్ నేను 3 subjects ఫెయిల్ అయినా అన్నట్టు. అది షాకింగ్ అన్నట్టు, ఎవరు అర్థం చేసుకోలేరు. అంత మంచి స్కూల్లో ఇట్లా స్టోరీ ఉందంటే, అంటే పడడం తప్పు కాదు, పడి లేకపోవడం తప్పు అన్నట్టు. నేను మా పిల్లలకు కూడా చెప్తాను, మీరు ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు, బట్ రిపీట్ చేయకండి, అంతే, రిపీట్ చేయకండి. సో అలా నేనేం చేసినానంటే నా స్కూల్ వాళ్ళకి నేను ఈ సైబర్ క్రైమ్స్ మీద, జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద నేను మాట్లాడుతున్నాను కాబట్టి చాలామందికి నా గురించి తెలుసు. మా స్కూల్లో నాది 87 బ్యాచ్ అయితే 87 బ్యాచ్ ముందు ఒక 15 సంవత్సరాలు, 87 తర్వాత ఈవెన్ జేడి లక్ష్మీనారాయణ గారు కూడా మా స్కూల్లో 1 year చదివారు. ఆ రోజు ఆఫ్ కోర్స్ మీరు కల్చర్ లేదు తెలియదు, ఆంజనేయులు అని వచ్చినాడు 1993 బ్యాచ్ నంబర్ 1 ర్యాంక్ IRTS. సో మా స్కూల్ వాళ్ళు ఈ సైబర్ నేరాల వరకు వచ్చేళ్ళకి నాకు ఫోన్ చేస్తారు. అట్లా ఒక అతను ఫోన్ చేసినాడు అన్నట్టు, వణుకుతో ఫోన్ చేసినాడు అన్నట్టు, భయం. నెక్స్ట్ రోజు అతనికి ప్రోగ్రామ్ కూడా ఉంది అన్నట్టు. సో ఇట్లా జరిగింది మాధవ్ అని చెప్పినాడు. నేనేం చెప్పినానంటే సింపుల్గా చెప్పినాను, నువ్వు షారుఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, నీ వీడియో నువ్వే చూసుకోవు, వేరే వాళ్ళు చూడరు. యూట్యూబ్, ఫేస్బుక్ గైడ్లైన్స్ ఒప్పుకోవు. ఒకవేళ వాడు ఎవడన్నా నీ వీడియో చూసినాడు అనుకో, ప్రాబ్లం లేదు, న్యూడ్ కాల్ ట్రాప్లో ఇరుక్కున్నాడు. వెరీ క్లియర్గా చెప్పినాము. అతను నవ్వుతున్నాడు అన్నట్టు. ఇంత ఒక అడుగు ముందుకేసి, నువ్వు పుట్టుతా బట్టలు లేకుండా పుట్టినావు, పోయేటప్పుడు కూడా షూటు కోటు ఏరు, ఎవరో వాళ్ళకి ఇబ్బందిని నీ మీద బట్ట కప్పుతారు కానీ
ఏ బట్ట కప్పిండేది నీకు తెలియదు. సో వాళ్ళు భయపెట్టించడానికి చేస్తారు. మీరు భయపడినారా వాళ్ళకి డబ్బులు వస్తాయి, భయపడలేదా నెక్స్ట్ విక్టిమ్ కోసం ట్రై చేస్తారు. వాళ్ళకి నీ మీద ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. వాళ్ళు స్థితప్రజ్ఞులు, వాళ్ళకి చెప్పారు వాళ్ళు స్థితప్రజ్ఞులు. సో నీ మీద ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. నువ్వు ఫేమస్ పర్సనాలిటీ కాదు, జస్ట్ సింప్లీ ఇగ్నోర్ ఇట్. ఆర్ నీకు అంత భయం ఉంటే 2 రోజులు వెళ్ళి స్విచ్ ఆఫ్ చేయి అని చెప్పినాను. సో నాకు ఒక అవార్డు అంటే బిరుదు ఇచ్చినాడు అన్నట్టు, ధైర్యదాత అని.